హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ వారం అంతా కూడా మనం మెదక్ ప్రాంతపు రుచుల్ని చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాలతోటి లావణ్య గారు సిద్ధంగా ఉన్నారు. వారికి హలో చెప్పేద్దాం. హలో లావణ్య గారు. హాయ్ అండి. సో ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. అసలు మీ కాస్ట్యూమ్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. చక్కగా మహాలక్ష్మి లాగా ఉన్నారు కలకల్లాడుతూ. ఫైన్. సో మరి కనుమ పండుగ కదా, కనుమ అంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం, ముక్క కనుమ ముద్ద దిగదు కదా. ఎస్పెషల్లీ కనుమ రోజు అయితే నిజంగా ముక్కలేందే ముద్ద దిగదు. సో మరి ఈ రోజు కనుమ స్పెషల్ కూడా కాబట్టి ఫస్ట్ రెసిపీ ఏంటండి? నాటుకోడి కూర. ఆహా, నాటుకోడి కూర సంక్రాంతి స్పెషల్ అదే కదా, నాటుకోడి. అంతే కదా. మరి అయితే ఫస్ట్ నాటుకోడి కూర చేసి చూపించబోతున్నారు. ఓకే, నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు అంతా రెడీ, నాటుకోడి కూడా రెడీ. మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కరా? ఓకే, ఇది మీకు అటు పెట్టేస్తాను. సో లావణ్య గారు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఏం వేద్దాం? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్. ఇదిగోండి మీకు. సో లావణ్య గారు దీని కాంబినేషన్ ఏం బాగుంటుందండి నాటుకోడి కూరకి? దీనికి నాటుకోడి చిల్లుగారే స్పెషల్. నెక్స్ట్ ఉంది కదా, దానికి చిల్లుగారే కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ అదే అండి చేయబోతున్నాను. నెక్స్ట్ అదేనా? వావ్. సో 2 కాంబినేషన్ అయితే అదరహం అన్నమాట. సూపర్. ఫైన్. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకా నాటుకోడి వేసుకుందాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ నాటుకోడి వచ్చేసింది. ఇప్పుడు మన నార్మల్గా తినే చికెన్కి నాటుకోడికి ఏంటండి ఆ ప్రత్యేకత చెప్పండి. నార్మల్ చికెన్ తొందరగా నార్మల్ ప్యాన్లో బాయిల్ అయిపోతుంది. ఇది తొందరగా బాయిల్, అందుకే కుక్కర్లో పెడుతున్నాం. ఉడకడానికి టైం పడుతుంది. దీని పీస్ కూడా గట్టిగా ఉంటుంది మనకి. దీంట్లో బోన్స్ ఎక్కువ ఉంటాయి, మటన్ తక్కువగా ఉంటుంది. ఓకే, నార్మల్ చికెన్లో ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే, అంటే టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ టేస్ట్ నాటుకోడి చాలా బాగుంటుంది నార్మల్ చికెన్ కంటే. సో అందుకే కొంచెం కష్టపడి వండుకోవాలి, టైం ఎక్కువ పడుతుంది దానికి. సో టేస్ట్ మనకి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం కష్టపడి వండుకోవాల్సి ఉంటుంది. నార్మల్ చికెన్ ఏమో డైరెక్ట్ కట్ చేస్తారు. దీన్ని కట్ చేసిన తర్వాత కోడిని మొత్తం కాలుస్తారు అనమాట. కాల్చిన తర్వాత కట్ చేస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. ఓకే, ఉప్పు కారం వేసి మళ్ళీ మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సో లావణ్య గారు, మీ వారు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా మీకు వంటలో? కటింగ్ అంతా మా వారే చేసిస్తారు, కుకింగ్ నేను చేస్తాను. అదృష్టవంతులు. ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓకే, రోజునా అండి? అప్పుడప్పుడు? లేదు, సండే సాటర్డే సండే తనకి వీక్ ఆఫ్ కదా. ఓకే, సో ఆ టైంలో మీకు హెల్ప్ చేస్తారు, కట్ చేసి ఇస్తారు అన్ని. ఓకే, పోలండి. వారంలో 2 రోజులు మరీ అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఫైన్. సో ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేసిందండి ముక్కలకి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా. ఓకే, సో లావణ్య గారు నెక్స్ట్ టైం వేద్దామండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉందండి. గరం మసాలా వేయాలి. నెక్స్ట్ కొబ్బరి గసాల పేస్ట్ వేసి కొన్ని వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టాలి. ఓకే, ఫైన్.
సో అయితే మీరు ఎక్కువగా నాటుకోడి కూర వండుకుంటూ ఉంటారండి ఇంట్లో? చేస్తాను. గరం మసాలా వేస్తున్నారా? వేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటండి ఇది? కొబ్బరి గసాల పేస్ట్. ఓకే, సో కొబ్బరి గసగసాలు ఈ రెండు పేస్ట్ చేసి. ఓకే, ఇదేంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు బొటిక్కది రన్ చేస్తున్నారని చెప్పారు కదా, సో దానికంటూ ఎంత టైం పెట్టుకుంటారు, ఫ్యామిలీ కంటూ ఎంత టైం పెట్టుకుంటూ ఉంటారు రోజులో? అలా ఏమన్నా డివిజన్ ఉంటుందా? అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆ ఖాళీ టైం మొత్తం బొటిక్లో ఉంటాను. మిగతా టైం మొత్తం మార్నింగ్ అవర్స్ పిల్లలు ఉండేది 7:30కి పిల్లలు వెళ్ళిపోతారు, ఈవినింగ్ 5కి వస్తారు. నేను ఇంట్లో నుంచి 11కి వెళ్ళి 5 వరకే మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఇంట్లో ఉంటాను. ఓకే, సో వాళ్ళని పంపించేసి తర్వాత మీరు బయలుదేరి వాళ్ళు వచ్చే టైంకి మీరు వచ్చేస్తారు అనమాట. ఓకే, సో ఆ విధంగా అటు ప్రొఫెషన్ ఇటు ఫ్యామిలీ రెండు బ్యాలెన్స్ అవుతుంది. అంతే. ఫైన్. లవణ్య గారు, నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకో. ఓకే, సో ఇది ఎంతసేపు ఉడికించుకోవాలండి ఇలాగా? ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఓకే, ఫైన్. సో లావణ్య గారు 3 విజిల్స్ అయిపోయాయి కదా? అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి, తీసి చూసుకుందాం. వావ్, వా, అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తోందండి. ఇక డిష్ అవుట్ చేసేసుకుందామండి. చేసేద్దాం. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, సో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఎస్, నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నాటుకోడి కూరకి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, ఉప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్. నాటుకోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని ఇప్పుడు అందులో కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. నాటుకోడి కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదండి. లావణ్య గారు, టేస్ట్ చేద్దామా? చేసేద్దాం. స్పూన్ ఇచ్చేయండి ఒకటి. లావణ్య గారు, నిజంగా నాటుకోడి కూర అంటే నాటుకోడి కూరే అండి. మనం రెగ్యులర్ చికెన్లో ఎన్ని వెరైటీస్ అది చేసుకున్నా దీని టేస్ట్ మాత్రం చాలా సపరేట్గా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. సో నెక్స్ట్ రెసిపీ ఇందాకే చెప్పారు, దీని కాంబినేషన్లో గారెలు చేయబోతున్నానని. సో గారెలేనండి? గారెలు కాదండి, పొట్టు మినపప్పు గారెలు. పొట్టు మినపప్పు చిల్లి గారె. ఓహో, సో నార్మల్ గారెలు కాదు, పొట్టు మినపప్పు చిల్లి గారెలు. వా, ఓకే అండి. పొట్టు మినపప్పు చిల్లి గారెకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పొట్టు మినపప్పు చిల్లిగారికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే లావణ్య గారు, ఇందాక నాటుకోడి కూర, ఇప్పుడు దానికి కాంబినేషన్లో పొట్టు మినపప్పు చిల్లిగారే. సో నార్మల్ గారెలు అయితే ఓకే, దీంట్లో పొట్టు మినపప్పులో ఎలా ఉంటుందండి? అంటే నార్మల్ దానికి దీనికి దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం యాక్చువల్గా పొట్టులో ఉంటుంది, కానీ అందరూ పొట్టు తీసేసి తింటారు. మనం పొట్టుతో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. లావణ్య గారు, ఫస్ట్ ఏం చేద్దామండి? మిక్సీ జార్ ఇవ్వండి, మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. ఓకే, మినప్పప్పుని మిక్సీ చేసుకోవాలి. ఓకే,
సో నానబెట్టుకున్న పొట్టు మినపప్పు. సో అయితే లావణ్య గారు మీరు మిక్సీ పట్టుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసేస్తానండి. ఓకే అండి. మీరు వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే. అయిపోయిందండి? అయిపోయింది. వచ్చేయండి. ఒకసారి చూపించండి. ఓకే, మనకి మరీ పల్చగా రాకుండా ఉండాలి, అది అంతే కదండి? మనకి గార వేసుకోవడానికి రావాలి. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేసుకో. ఓకే, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ జీలకర్ర. నెక్స్ట్ పుదీనా. ఓకే అండి. కొంచెం కొత్తిమీర. ఓకే, మన రుచికి సరిపడా ఉప్పు. ఓకే, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఓకే అండి. సో అవన్నీ కూడా మొత్తం కలిపేసుకోవాలి. సో అయితే లావణ్య గారు, మీరు పుట్టి పెరిగిందంతా మెదక్ అండి ఇప్పుడు? అవునండి, మెదక్ దగ్గర దౌలతాబాద్. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను 14 years. ఇప్పటికి 14 ఏళ్ళు. ఓకే, సో మెదక్లో అంటే బాగా విజిటింగ్ ప్లేసెస్, షాపింగ్ ప్లేసెస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? మెదక్లో ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వనదుర్గ అమ్మవారు చాలా ఫేమస్, ఏడుపాయల టెంపుల్ దగ్గర. ఓకే, అమ్మవారి దగ్గర మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము. అమ్మవారికి బోనం సమర్పిస్తాము. ఓకే, ఏ టైంలో పెడుతూ ఉంటారండి? ఆషాఢం, ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము. అమ్మవారికి ఓడి బియ్యము అట్లా తీసుకెళ్తుంటాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ పక్కా వెళ్తారు? ఎవ్రీ ఇయర్ వెళ్తాం. ఓకే, సో మీరు అన్నట్టు ఆ చర్చ్ కూడా నేను విన్నాను, చాలా ఫేమస్. ఓకే, ఫైన్. అండ్ షాపింగ్కి ఎక్కడ వెళ్తూ ఉంటారండి మెదక్లో? ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అక్కడ? స్పెషల్ అంటే ఏం లేదు, అది కూడా సిటీ లాగే ఉంటుంది. షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫైన్. సో లావణ్య గారు కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకా గారెలు వేసుకోవడమేనా? అంతేనండి. ఆయిల్ హీట్ ఎక్కిందా? ఆయిల్ వేడైపోయింది. ఓకే అండి. గారె వేసుకోవడానికి ముందు కొంచెం వాటర్లో పెట్టుకోవాలి, గారె తొందరగా సో చేతిని నీళ్ళతో తడుపుకోవాలి. కొంచెం చిల్లు గారె కదా, చిల్లు పెట్టాలి, కంపల్సరీ ఉండాల్సిందే. చిల్లు గారికి చిల్లు అంతే. సో ఇలానే అన్ని గారెలు కూడా వేసుకోవాలి. అండ్ లావణ్య గారు, ఇప్పుడు మెదక్ నుంచి ఏదన్నా తెచ్చుకోవాలి అంటే ఏం తెచ్చుకోవచ్చండి? మనకి ఆల్ ఏమంటారు, ఇప్పుడు చిరుధాన్యాలతో అన్ని పేలాలు చేస్తున్నారు కదా, వరితోని, ఇంకా జొన్న పేలాలు, కార్న్తోని, అక్కడ స్పెషల్ అది అన్ని. రాగి అటుకులు, జొన్న అటుకులు, అలా స్పెషల్ అక్కడ. సో లావణ్య గారు, ఫ్రై అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, వేగాయి కదా, తీసేద్దాం. ఓకే, ఓకే, రెడీ అయిపోయింది కదా, ఇచ్చేయండి. ఓకే లావణ్య గారు, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
పొట్టు మినపప్పు చిల్లిగారి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొట్టు మినపప్పు చిల్లిగారికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. పొట్టు మినపప్పు చిల్లిగారే తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి నూనె సిద్ధం చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో గారెల పిండిని చిల్లిగారెలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే పొట్టు మినపప్పు చిల్లిగారే రెడీ. పొట్టు మినపప్పు చిల్లిగారికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసాం కదా. లవణ్య గారు టేస్ట్ చేద్దామా? చేద్దాం. సో యమ్మీ అండి, చాలా బాగుంది. ఇక్కడ నాటుకోడి కూరకైతే నేను ఇమాజిన్ చేసుకోవచ్చు, అంటే కాంబినేషన్ తింటే ఎంత బాగుంటుందో. సూపర్ ఉందండి ఇది కూడా. సో 2 మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అనుష. సో చూసారు కదండి, మెదక్ 2 ప్రత్యేక వంటకాలు, నాటుకోడి కూర అండ్ పొట్టు మినపప్పు చిల్లిగారే, 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి కనుమ ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక ప్రాంతపు రుచులతో మీ ముందుకు వచ్చేస్తాను. మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.